గుడిలో జరిగిన గొడవ కాస్త అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. గుడిలో గూండాగిరి ఏంటంటూ వైసీపీ నేత ప్రశ్నిస్తే ఆయనకు అరుపులు ఎక్కువ, పని తక్కువ అంటూ ఎంపీ కౌంటర్ ఇవ్వడంతో విజయవాడ రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరిగిన గొడవపై రాజకీయం రచ్చ కంటిన్యూ అవుతోంది. దేవునికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని దగ్గర నుంచి ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బలవంతంగా లాక్కున్నారని ఎంపీ వర్గం మండిపడుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని రాజకీయ వేదికగా మార్చేశారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. గుడిలో గూండాగిరి ఏంటంటూ మండిపడ్డారు వైసీపీ నేత దేవినేని అవినాష్. ప్రజాప్రతినిధులన్న విషయాన్ని మర్చిపోయి ఆలయంలో గొడవపడి ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తారా అని మండిపడ్డారు దేవినేని అవినాష్. ఒక వీధి రౌడీగా, గూండాలుగా దేవుడు కళ్యాణంలో గారా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు. కొంచెమన్నా సిగ్గుందా? ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండాల్సిన హోందాతనం నీకుందా? పట్టు వస్త్రాలు సమర్పించే దాంట్లో మీరు గొడవ పడతారా? ఇదే అంశంపై ఎంపీ కేశినేని చిన్ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయవాడ వైసీపీ నేతకు అరుపులెక్కువ, పని తక్కువ అంటూ మండిపడ్డారు. ఆ తొత్తుల గురించి మాట్లాడే హీనస్థితిలో తాను లేనన్నారు. జగన్ రెడ్డి తొత్తులు అందరూ కూడా ఇక్కడ విజయవాడలో తొత్తు ఉన్నాడు. ఆ తొత్తుకి అరుపులు ఎక్కువ, పని తక్కువ. ఏ రోజు పనిచేసే కార్యక్రమం కాదు. చుట్టూ కూర్చుని సించేస్తా, పొడిచేస్తా, పగలు తీసేస్తా ఇటువంటి మాటలే మాట్లాడగలడు ఆ జగన్ రెడ్డి యొక్క తొత్తు. వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి రక్త చరిత్ర అలవాటు వాళ్ళకి, తండ్రుల దగ్గర నుంచి. కాబట్టి ఆ రక్తపు ముద్ద తింటా ప్రతి చోట ఈ రక్తపు ముద్దలో వాళ్ళకి తినపోతే వాళ్ళకి అరగవు. కాబట్టి ఆ తొత్తుల గురించి మాట్లాడే హీన స్థితిలో అయితే నేను లేను. నీకు ఎవ్వరు లేరు కాబట్టి నాయకులు నిన్ను ఒక జిల్లా అధ్యక్షుడు అని ఒక ట్యాగ్. మీ దగ్గర నాయకులు లేరు కదా, జిల్లా అధ్యక్షుడు అంట. గుడిలో గొడవ జరగడం దురదృష్టకరమన్నారు కేశినేని చిన్ని. చిన్న సంఘటనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇంతటితో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదో చూడాలి.